హాయ్ గైస్ వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్. అమెరికాలో ఎలక్షన్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంట్లో డొనాల్డ్ ట్రంప్ గారు విజయం సాధించారు. దీని తర్వాత ప్రపంచంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అని కూడా నేను వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకున్నట్లయితే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఈ వీడియోలో కూడా అలాంటిదే ఇంకొకటి జరిగింది, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏంటంటే ఫ్రాన్స్ మన దగ్గర నుంచి ఆయుధాలు కొంటుంది. ఫ్రాన్స్ ఎందుకు మన దగ్గర నుంచి ఆయుధాలు కొంటుంది? అవి ఏ ఆయుధాలు తెలుసుకుందాం పదండి. అది ఏంటంటే పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టాన్ని మన దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. ఇన్ని అగ్రరాజ్యాలు ఉండగా మన దగ్గరే ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఫ్రాన్స్ మన దగ్గర నుంచి పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టాన్ని కొంటే ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయి? యూరప్ దీనికి ఒప్పుకుంటుందా అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం పదండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. నాటో నాటో అనేది ఒక దేశం కాదు, దాంట్లో 32 దేశాలు ఉన్న ఒక గ్రూప్ లాంటిది. దీనికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా కూడా నాటో పరిస్థితి అర్థమైపోయింది. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత నాటోతో వైఖరి ఎలా ఉంటుందో మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం. దీంట్లో నాటోలో ఉన్న ఒక దేశమే ఫ్రాన్స్. ఇప్పుడు అమెరికాకి ఒకటి ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం. డొనాల్డ్ ట్రంప్ గారు ఎలక్షన్స్కి వెనకలే నేను యుద్ధాన్ని ఆపుతాననైతే ప్రకటించారు. దీన్ని గమనించిన ఫ్రాన్స్ ఒక డిసిషన్ తీసుకుంది. ఇండియా దగ్గర అయితే మనకు అన్ని విధాలుగా సేఫ్గా ఉంటాం. మనము పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టాన్ని కొంటే రేపు మనకు ఏం కావాలన్నా కూడా ఇండియా సప్లై చేస్తుంది అని ఒక డిసిషన్ తీసుకుంది. ఇంకొకటి ఏం ఆలోచించిందంటే, ఒకవైపు ఇండియా డొనాల్డ్ ట్రంప్ అమెరికా వస్తున్నా కూడా భారత్ డిఫెండ్ చేసుకోగలుగుతుంది. వాళ్ళ మాటలకి మనం రివర్స్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమెరికా ఒక అగ్రరాజ్యం లాంటిది, దానికి మనం డిఫెండ్ చేసుకున్నాం. ఇంకొక వైపు మన బిగ్ బ్రదర్ రష్యాని కూడా మనం ఒకవైపు డిఫెండ్ చేసుకోగలుగుతున్నాం. దీని తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి కూడా, మనకు కూడా ఎన్నో లాభాలు వచ్చాయి. దీన్ని గమనించిన ఫ్రాన్స్ ఇండియా దగ్గర అయితేనే బాగా ఉంటుంది అని అనుకుంది. కాబట్టి మన ఇండియా దగ్గరే ఆయుధాలు కొంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే గైస్, దట్స్ ఇట్ టుడే వీడియో. జై హింద్.